నా చేతికి దిక్కులో నీ రెండు ఈ ఎగుపల్లిలో సెంటర్ లో దిగామా? దిగావులే. కాలేజీ కుర్ర వాళ్ళు పట్టుకుని నన్ను ఏమన్నారు తెలుసా అమ్మా? నీ చీర బాగుంది, నీ రైత బాగుంది, నీ చీర బాగుంది, నీ రైత బాగుంది, నీ చీర రైత బాగుంది అంటూ ఎంత పడ్డాడే ముందా కొడుకు. అసలే వాళ్ళ రౌడీలే, వాళ్ళ జోలికి ఎందుకు నువ్వు? అమ్మాయి, ఈ అనంతపురం జిల్లాలో నేనే పెద్ద రౌడీని. అమ్మాయి, ఇలాంటి రౌడీలు నా ప్రాయంలో 5-6 మందిని మంచం కోటికి తరుగులు పెట్టి కట్టేసేదాన్ని. నన్నేం చేస్తారమ్మా ఈ రౌడీలు? అమ్మాయి, ఎంతసేపు నీ ఆటపాట నిజగాని ఈ తల్లి శ్రీహరి మాట ఎక్కేశావే. ఏం మాట? భవాని శంకర్ గాని ఈ ఇచ్చి బయటకు పడేమని ఎన్నిసార్లు చెప్పారమ్మా? వాడు మన కొంపలు ఉంటే పొట్లనాయకు పొచ్చుకురు పట్టింది ఎన్నిసార్లు చెప్పానే తల్లి. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. అమ్మాయి, పెట్టాడు అంటున్నావు. ఇంత పెట్టాడా? ఎవరికన్నా ఎక్కువ పెట్టాడమ్మా? అమ్మాయి, ఈ ఎగువ పల్లెలో వీరే కన్నా ఎక్కువ పెట్టాడా? సిబి గోపాల్ కన్నా ఎక్కువ పెట్టాడమ్మా. సిబి గోపాల్ గారు మనసు నల్లగున్న మనసు మాత్రం బంగారు తల్లి. మనం పగలైనా పెడతాడు, రాత్రైనా పెడతాడు, చెక్కుల మీద సంతకాలు పెడతాడు తల్లి. సరే, ఆ భవానీ శంకరం గారు ఏం పెట్టాడో చెప్పు అమ్మాయి. అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చింది కదా, మర్చిపోయి ఉంటావు. కానీ నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. ఎవరికే పిచ్చెక్కించాను అంటున్నావు? భవానీ శంకరం గారికి. పిచ్చి బిడ్డ, ఈ ఎగుపల్లిలో భజన కృష్ణకి ఎక్కించాను మా పిచ్చి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఎగుపల్లి ఏడిచి పల్లె భజన సంఘాన్ని పంపిస్తున్నా. అలా ఎక్కించాలి పిచ్చంటే. వాడు అనిపించిందని ఈ ఎగువ పిల్లల్లో అశ్వత్ రెడ్డి గారు నా మీద మోదుపడి నా నిలువున చేయించాడు తల్లి. అన్ని బగలను చూపి అన్ని బగలను చూపి
ఒక దుష్టుడైన అతని కథకైన దైవము మనకు ఈ శ్రీరంగ రీతిలే నిన్ను చేర్చుకున్నది తల్లి. వేశ్య ఎన్నటికీ ఒకరి సొత్తు కారాదమ్మా. కళాభిమానులు పెద్దలు పూజలు టీవీ గోపాల్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చుకున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు